శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణాంతర్గత సుందరాకాండము 10వ సర్గము. హనుమంతుడు గాఢనిద్రలోనున్న రావణుని అతని భార్యలను చూచుట, మండోదరిని సీతగా భ్రమించి సంబరపడుట. తత్ర దివ్యోపమం ముఖ్యం స్ఫాటికం రత్నభూషితం అవేక్షమాణో హనుమాన్ దదర్శ శయనాసనం దాంతకాంచన చిత్రాంగైః వైడూర్యైశ్చ వరాసనైః మహార్హాస్తరణోపేతైః ఉపపన్నం మహాధనైః. సీతాదేవి జాడకై అతి నిశితముగా వెదుకుచున్న హనుమంతుడు ఆ మహాభవనమునందు ఒక శయనాసనము అనగా తల్పమును గాంచెను. అది స్ఫటికములతో రత్నములతో భూషితమైయుండెను. దంతపు నగిశీలతోనూ బంగారు చిత్రములతోనూ అలరారుచు వైడూర్య ఖచితములైన మేలైన ఆసనములు అచట రాజిల్లుచుండెను. అమూల్యములైన అత్యుత్తమములైన అస్తరణములను విలసిల్లుచుండెను. అట్టి ఆసనములతోనూ అస్తరణములతోనూ అది దేవలోకమునందలి శయనాసనమును తలపించుచుండెను. తస్య చైకతమే దేశే దివ్యమాలా విభూషితం దదర్శ పాండురం ఛత్రం తారాధిపతి సన్నిభం. ఆ శయనాసమునకు ఊర్ధ్వభాగమున దివ్యములైన మాలలతో అలంకృతమై చంద్రుని వలె స్వచ్ఛములైన కాంతులతో విరాజిల్లుచున్న ఒక ఛత్రమును ఆ మారుతి గాంచెను. జాతరూప పరిక్షిప్తం చిత్రభానుసమప్రభం అశోకమాలా వితతం దదర్శ పరమాసనం. బంగారముతో నిర్మితమైనది, సూర్యకిరణములతో సమానమైన కాంతులు గలది, అశోక పుష్పమాలికలచే వ్యాప్తమైనది యగు ఆ ఆసనమును చూచినంతనే దుఃఖములు దూరముగును, మన ప్రశాంతి కలుగును. పరమాసనము అనగా తల్పమును చూచెను. వాలవ్యజనహస్తాభిః వీజ్యమానం సమం తతః గంధైశ్చ వివిధైర్జుష్టం వరధూపేన ధూపితం పరమాస్తరణాస్తీర్ణం ఆవికాజిన సంవృతం దామభిర్వరమాల్యానాం సమంతాదుపశోభితం. అచట చామరుములను చేతపట్టి అంతటను వాయు ప్రాసారము జరుగునట్లు స్త్రీలు వీచుచుండిరి. అది వివిధ సుగంధభరితమైయుండెను. శ్రేష్టములైన ధూపములచే పరివ్యాప్తమైయుండెను. మేలైన అస్తరణములచే కప్పబడియుండెను. అత్యుత్తములైన ఉన్ని కంబళ్లతో విలసిల్లుచుండెను. సుగంధ పుష్పమాలికలతో అంతటను శోభిల్లుచుండెను. తస్మిన్ జీమూత సంకాసం ప్రదీప్తోత్తమకుండలం లోహితాక్షం మహాబాహుం మహారజతవాససం లోహితేనానులిప్తాంగం చందనేన సుగంధినా సంధ్యారక్తమివాకాశే తోయదం సతటిద్ఘణం వృతమాభరణైర్దివ్యైః సురూపం కామరూపిణం సవృక్షవనగుల్మాఢ్యం ప్రసుప్తమివ మందరం క్రీడిత్వోపరతం రాత్రౌ వరాభరణభూషితం ప్రియం రాక్షసకన్యానాం రాక్షసానాం సుఖావహం పీత్వాప్యుపరతం చాపి దదర్శ స మహాకపిః భాస్వరే శయనే వీరం ప్రసుప్తం రాక్షసాధిపం. అట్లు భాసిల్లుచున్న తల్పముపై నిద్రించుచున్న వీరుడైన రావణుని ఆ మహాకపి గాంచెను. అతడు నల్లని మేఘము వలె నుండెను. అతని కన్నకుండలములు మెరియుచుండెను. ఎర్రబారిన కన్నులను మహాబాహువులను కలిగి ఉన్న అతడు బంగారు జరీ వస్త్రములను ధరించియుండెను. పరిమళభరితమైన ఎర్ర చందనము అతని శరీరముపై పూయబడి ఉండెను. ధగధగ మెరియుచున్న దివ్యాభరణములచే భూషితుడై స్ఫురద్రూపియు కామరూపియు అయిన అతడు ఆకాశమున సంధ్యారాగ ప్రభావితై మెరుపులచే ఒప్పుచున్న మేఘము వలె తేజరిల్లుచుండెను. వృక్షవనములతోనూ పొదలతోడను నిండిన మందర పర్వతమే నిద్రించుచున్నదా అన్నట్లు అతడు నిశ్చలముగా ఒప్పుచుండెను. అమూల్యములైన ఆభరణములను దాల్చినవాడును రాక్షస
కన్యలకు ప్రీతిపాత్రుడును రాక్షసులకు సుఖములను గూర్చువాడును అయిన రావణుడు రాత్రివేళ మదిరాపానమునర్చి సురత క్రీడలు సలిపి గాఢముగా నిద్రించుచుండెను. అట్టి వానిని హనుమంతుడు చూచెను. నిశ్వసంతం యథానాగం రావణం వానరర్షభః ఆసాద్య పరమోద్విగ్నః సోపాసర్పత్సుభీతవత్. ఏనుగు వలె గురకపెట్టుచున్న రావణుని సమీపించి ఆ కపివరుడు మిక్కిలి ఉద్విగ్నుడై, ఛీ, ఇతడు పరస్త్రీని అపహరించి తీసుకుని వచ్చిన దుర్మార్గుడు, ఇతనికి దూరముగా నుండుటియే ఉచితము అని అనుకొనుచు పావని చాలా భయపడిన వాని వలె అతనికి దూరముగా వెళ్ళెను. అధారోహణమాసాధ్య వేదికాంతరమాశ్రితః సుప్తం రాక్షసశార్దూలం ప్రేక్షతే స్మ మహాకపిః. అనంతరము ఆ మహాకపి సోపాన మార్గమున మరి ఒక వేదికను అధిష్ఠించి గాఢ నిద్రలోనున్న రావణుని చూడసాగెను. సుశుభే రాక్షసేంద్రస్య స్వపతః శయనోత్తమం గంధహస్తిని సంవిష్టే యథా ప్రస్రవణం మహత్. నిద్రించుచున్న రావణుని మహాతల్పము ఒక మదుపుటేనుగు చేరిన సెలయేరు వలె ప్రకాశించెను. గంధహస్తిని అనగా తన మదగంధముచే ఇతర గజములను భయపెట్టునది. ఈ మదగజము సెలయేటిలో ప్రవేశింపగానే తక్కిన మగ ఏనుగులు భయపడి పారిపోవును. ఆడ ఏనుగులు అచటనే యుండును. కాంచనాంగద సన్నద్ధౌ దదర్శ స మహాత్మనః విక్షిప్తౌ రాక్షసేంద్రస్య భుజావింద్రధ్వజోపమౌ ఐరావత విషాణాగ్రైః ఆపీడనకృతవ్రణౌ వజ్రోల్లిఖిత పీనాంసౌ విష్ణుచక్రపరీక్షతౌ పీనౌ సమసుజాతాంసౌ సంగతౌ బలసంయుతౌ సులక్షణనకాంగుష్టౌ స్వంగుళీతలలక్షితౌ సంహతౌ పరిఘాకారౌ వృద్ధౌ కరికరోపమౌ విక్షిప్తౌ శయనే శుభ్రే పంచశీర్షా వివోరగౌ ససక్షతజకల్పేన సుసీతేన సుగంధినా చందనేన పరార్థ్యేన స్వనులిప్తౌ స్వలంకృతౌ ఉత్తమస్త్రీ విమృదితౌ గంధోత్తమనిషేవితౌ యక్షకిన్నర గంధర్వ దేవదానవరావిణౌ దదర్శ స కపిస్తస్య బాహూ శయన సంస్థితౌ మందరస్యాంతరే సుప్తౌ మహాహీరుషితావివ. బంగారు భుజకీర్తులు కలిగి ఇంద్రధ్వజము వలె ఒప్పుచూ మహావీరుడగు రావణుని చాచబడి ఉన్న రెండు బాహువులను ఆ హనుమంతుడు చూచెను. ఆ బాహువులపై ఐరావతము యొక్క కొరల రాపిడికి ఏర్పడిన గాయముల గుర్తులు కనబడుచుండెను. బలిష్టములైన ఆ భుజములు వజ్రాయుధము యొక్క తాకిడి మచ్చలను ఉపేంద్రుని చక్రచిహ్నములను కలిగియుండెను. పుష్టి కలిగియున్న ఆ బాహువులు చక్కగా పొందికగానున్న భుజములతో బలోపేతములై ఉండెను. వాటి నఖములు, అంగుష్టములు, వ్రేళ్ళు, అరచేతులు శుభలక్షణములు కలిగియుండెను. ఆ బాహువులు దృఢమైన సంధిబంధములు కలిగి ఇనుప గుదియల వలె ఒప్పుచుండెను. ఇంకను ఏనుగు తుండముల వలె అవి గుండ్రముగా నుండెను. స్వచ్ఛమైన తల్పముపై చాచబడి ఉన్న అవి 5 పడగలు గల సర్పముల వలె విలసిల్లుచుండెను. అవి కుందేటి రక్తము వలె ఎర్రనై చల్లని పరిమళములతో కూడిన మేలైన చందనముల పూతలతో ఒప్పుచుండెను. అవి చక్కగా అలంకృతములయ్యున్నవి. ఉత్తమ సుగంధ ద్రవ్యములు పూయబడియున్న ఆ బాహువులను వనితారత్నములు మర్దించియుండిరి. అవి యక్షులను, కిన్నెరులను, గంధర్వులను, దేవదానవులను బాధించునవి. మందరగిరి గుహయందు నిద్రించుచున్న క్రుద్ధ భుజంగముల వలె ఒప్పుచూ ఆ తల్పము పైనున్న రావణుని బాహువులను ఆ కపీశ్వరుడు చూచెను. తాభ్యాం సపరిపూర్ణాభ్యాం భుజాభ్యాం రాక్షసేశ్వరః సుశుభే అచల సంకాసః శృంగాభ్యామివ మందరః. అట్టి నిండైన బాహువులతో తేజరిల్లుచున్న రావణుడు పర్వత సమానుడై శిఖరములతో కూడిన మందరగిరి వలె రాజిల్లుచుండెను. చూతపున్నాఘసురభిః వకులోత్తమ సంయుతః మృష్టాన్నరస సంయుక్తః పానగంధపురస్సరః తస్య రాక్షస సింహస్య నిశ్చక్రామ మహాముఖాత్
శయానస్య వినిశ్వాసః పూరయన్నివ తద్గృహం. నిద్రించుచున్న రావణుని యొక్క నిట్టూర్పులు ఆ మందిరమును నింపుచున్నవాయనున్నట్లు ఆయన ముఖము నుండి బయల్వెడలెను. అవి మామిడి పున్నాగ సుమ పరిమళములతో, పొగడల సువాసనలతో, మృష్టాన్న రస ఘుమఘుమలతో, మద్యపాన సుగంధములతో గుబాళించుచుండెను. ముక్తామణి విచిత్రేణ కాంచనేన విరాజితం ముకుటేనా ప్రవృత్తేన కుండలోజ్వలితాననం రక్తచందన దిగ్ధేన తథాహారేణ శోభినా పీనాయత విశాలేన వక్షసాభివిరాజితం పాండురేణాపవిద్ధేన క్షౌమేణ క్షతజేక్షణం మహార్హేణ సుసంవీతం పీతేనోత్తమవాససా మాషరాసి ప్రతీకాసం నిస్వసంతం భుజంగవత్ గాంగే మహతి తోయాం తే ప్రసుప్తమివ కుంజరం చతుర్భిః కాంచనైర్దీపైః దీప్యమాన చతుర్దిశం ప్రకాశీకృత సర్వాంగం మేఘం విద్యుద్ఘనైరివ పాదమూలగతాశ్చాపి దదర్శ సుమహాత్మనః పత్ని స ప్రియభార్యస్య తస్య రక్షపతే గృహే. హనుమంతుడు ఆ శయ్యాగృహమున రావణుని అతని పత్నులను గాంచెను. అతడు ముత్యములు మణులు పొదగబడి కొంచెం పక్కకు ఒరిగిన సువర్ణ కిరీటముతో విరాజిల్లుచుండెను. అతని ముఖము కుండలముల కాంతులతో మనోహరముగా నుండెను. ఎర్ర చందనమునుచే అనులిప్తమై హారములతో శోభిల్లుచున్నదై అతని విశాల వక్షస్థలము పరిపుష్టమై విరాజిల్లుచుండెను. అతడు ధరించిన తెల్లని పట్టువస్త్రము కొంచెం తొలగి ఉండెను. ఆయన నేత్రములు ఎర్రబారియుండెను. అతడు అమూల్యమైన పచ్చని మేలి వస్త్రములను అనువుగా ధరించియుండెను. అతడు మినుములు రాసి వలె ఒప్పారుచుండెను. మహాసర్పము బుసలు కొట్టుచున్నట్లు అతడు నిట్టూర్పులు విడుచుచుండెను. గంభీరమైన గంగాజలముల మధ్య గాఢ నిద్రలోనున్న ఏనుగు వలె అతడు తెల్లని వస్త్రముపై పరుండియుండెను. ఆ శయ్యామందిరము అందంతటను కాంచన దీపకాంతులు మిరుమిట్లు కొలుపుచుండగా వాటి మధ్య అతని శరీరం విద్యుద్ఘణముల మధ్య మేఘము వలె విరాజిల్లుచుండెను. వాని పాదము చెంత చేరియున్న అతని ముద్దుల భార్యలందరినీ మారుతి చూచెను. శశిప్రకాశవదనాః చారుకుండలభూషితాః అమ్లానమాల్యాభరణా దదర్శ హరియూధపః. చంద్రుని వంటి ముఖములు కలవారును, మనోహరములైన కుండలములచే అలంకృతులైన వారును, వాడని పూలమాలలను ఆభరణములను ధరించిన వారును అయిన రావణ పత్నులను ఆ కపీశ్వరుడు చూచెను. నృత్తవారిత్రకుశలా రాక్షసేంద్రభుజాంకగాః వరాభరణధారిణ్యో నిషణ్ణా దదృశే హరిః. నృత్యవాద్య కళలలో నేర్పరులను, అమూల్యములైన ఆభరణములను ధరించిన వారు అయి రావణుని భుజములపైనను ఒడియందును చేరి నిద్రించుచున్న అతని భార్యలను ఆ కపివరుడు గాంచెను. వజ్రవైడూర్యగర్భాణి శ్రవణాంతేషు యోషితాం దదర్శ తాపనీయాని కుండలాన్యం గదాని చ. ఆ కాంతలు చెవులకు ధరించిన వజ్ర వైడూర్య ఖచితములైన బంగారు కుండలములను, బాహువులయందు దాల్చిన దండకడియములను అతడు చూచెను. తాసాం చంద్రోపమైర్వక్త్రైః శుభైర్లలితకుండలైః విరరాజ విమానం తత్ నభస్తారాగణైరివ. అచటి వనితల యొక్క చంద్ర సదృశములైన ముఖశోభలతోనూ దర్శనీయములైన చక్కని కుండలములతోనూ ఒప్పుచున్న ఆ విమానము అనగా విమానాకారములోనున్న పర్యంకము నక్షత్రకాంతులతో వెలుగొందుచున్న ఆకాశము వలె విరాజిల్లుచుండెను. మదవ్యాయామ కిన్నాస్తా రాక్షసేంద్రస్య యోషితః తేషు తేష్వవకాశేషు ప్రసుప్తా తనుమధ్యమా. అందమైన నడుములు గల రావణ కాంతలు రతి క్రీడలలో అలసిన వారై ఎక్కడి వారక్కడ గాఢ నిద్రలో మునిగిరి.
అంగహారైస్తథైవాన్యా కోమలైవృతశాలినీ విన్యస్తః శుభసర్వాంగీ ప్రసుప్తా వరవర్ణిని. నృత్తమునందు ఆరితేరిన మరి యొక్క శుభాంగి నృత్తము చేయుచున్నప్పుడు ఉండేడి మనోహరములైన అంగభంగిములతోడనే నిద్రించుచుండెను. కాచిద్వీణాం పరిష్వజ్య ప్రసుప్తా సంప్రకాశతే మహానదీ ప్రకీర్ణేవ నళినీ పోతమాశ్రితా. ఒక తరుణి వీణను కౌగిలించుకొని నిద్రించుచుండెను. ఆమె నదీ ప్రవాహమును కొట్టుకొని వచ్చి ఒక నావను ఆశ్రయించిన పద్మలత వలె మనోహరముగా నుండిను. అన్యా కక్షగతేనైవ మడ్డుకేనాసితే క్షణా ప్రసుప్తా భామినీ భాతి బాలపుత్రేవ వత్సలా. మడ్డుకము అను చర్మవాద్యమును చంకలోనే ఉంచుకొని నిద్రించుచున్న ఒక యువతి వాత్సల్యముతో బాలకుని చంక నిడుకొని సుప్తయ్యున్న భామిని వలె బాసిల్లుచుండెను. పటహం చారు సర్వాంగీ పీడ్యసేతే సుబస్తనీ చిరస్య రమణం లబ్ధ్వా పరిష్వజ్యేవ భామిని. తన సౌభాగ్యములు గల ఒక సర్వాంగ సుందరి పటహము అను చర్మవాద్యమును వక్షస్థలమునకు అందుముకొని చిరకాలం పిమ్మట పొందిన ప్రియుని కౌగిలించుకొని ఉన్న భామిని వలె నిద్రించెను. కాచిద్వంశం పరిష్వజ్య సుప్తా కమలలోచనా రహ ప్రియతమం గృహ్య సకామేవ చకామిని. వేణువును హృదయమునకు హత్తుకొని గాఢ నిద్రలో మునిగిన కమలనేత్ర అయిన ఒక కాంత ఏకాంతమున కామావేశమునకు గురి అయి తమకముతో తన ప్రాణప్రియుని కౌగిలించుకొనిన ఒక కామిని వలె భాసిల్లుచుండెను. విపంచీం పరిగృహ్యాన్యా నియతా నృత్తశాలినీ నిద్రావసమనుప్రాప్తా సహ కాంతేవ భామిని. నృత్య కళా నిపుణురాలైన ఒక రమణి విపంచిని 7 తీగల వీణను తన యొదపై చేర్చుకొని కాంతునితో చేరి నిద్రించుచున్న ఒక భామిని వలె ఒప్పుచుండెను. అన్యా కనక సంకాసైః మృదుపీనైర్మనోరమైః మృదంగం పరిపీఢ్యాంగైః ప్రసుప్తా మత్తలోచనా. మరి ఒక కాంత బంగారు వన్నెలు గల మృదువై పరిపుష్టములై మనోహరములైన అంగములతో మృదంగమును బాగుగా కౌగిలించుకొని పారవస్యముతో గాఢ నిద్రలో మునిగియుండిను. భుజపార్శ్వాంతరస్థేన కక్షగేన కృశోదరీ పణవేన సహానింద్యా సుప్తా మదకృతశ్రమ. మధుపానాది క్రీడలలో అలసి సొలసి శ్లాఘనీయమైన ఒక అనింద్య సుందరి భుజ పార్శ్వముల మధ్య చంకలోనున్న పణవముతో కూడియే నిద్రలోనికి జారిను. డిండిమం పరిగృహ్యాన్యా తదైవాసక్త డిండిమా ప్రసుప్తా తరుణం వత్సం ఉపగుహ్యేవ భామిని. డిండిమమునందాసక్తి అయిన మరి ఒక తరుణి ఒక డిండిమ వాద్యమును గ్రహించి ఇష్టమైన రమణుని కౌగిలించుకొనియున్న భామిని వలె అట్లే నిద్రించెను. కాచిదాడంబరం నారీ భుజ సంయోగ పీడితం కృత్వా కమలపత్రాక్షి ప్రసుప్తా మదమోహిత. కమలపత్రాక్షి అయిన వేరొక ముదిత మదమోహితి అయి ఆడంబరము అను తుర్యవాద్యమును బిగి కౌగిలిలో నుంచుకొని పరవశి అయి నిద్రించెను. కలసీమపవిధ్యాన్యా ప్రసుప్తా భాతి భామిని వసంతే పుష్పసబలా మాలేవ పరిమార్జితా. గాఢ నిద్రలో మునిగిన ఒక భామిని ప్రక్కనే ఉన్న కలసమును త్రోయగా అందలి గంధోదకములచే ఆమె తడిసిపోయెను. అప్పుడు ఆమె వసంత ఋతువునందు వాడిపోకుండా ఉండుటకై నీటిచే తడవబడిన విచిత్రవర్ణ పుష్పమాల వలె ఒప్పుచుండెను. పాణిభ్యాంచ కుచౌ కాచిత్ సువర్ణ కలసోపమౌ ఉపగుహ్యా బలా సుప్తా నిద్రా బలపరాజితా. ముంచుకొని వచ్చుచున్న నిద్రకు లోనైన ఒక అబల బంగారు కలసముల వంటి తన కుచములను చేతులతో కప్పుకొని నిద్రించుచుండెను. అన్యా కమలపత్రాక్షి పూర్ణేందు సదృశానన అన్యా మాలింగ్య శుశ్రోణీం ప్రసుప్తా మదవిహ్వలా.
చంద్రబింబము వంటి ముఖములు గల ఒక కమలలోచన మదనావేశమునకు లోనై మరి ఒక రమణిని కౌగిలించుకొని నిద్రించెను. ఆతోద్యాని విచిత్రాణి పరిక్ష్వజ్యవరస్త్రియః నిపీడ్య చ కుచై సుప్తాః కామిన్యః కాముకానివ. అచటి తరుణీమణుల చిత్ర విచిత్రములైన చతుర్విధ వాద్యములను, వీణ, మృదంగము, వేణువు, తాళము మొదలగునవి చతుర్విధ వాద్యములను హృదయములకు హత్తుకొని ప్రియులను తమ కుచములతో బిగి కౌగిళ్లలో ముంచెత్తిన కామినుల వలె నిద్రించుచుండిరి. తాసామేకాంత విన్యస్తే శయానాం శయనే శుభే దదర్శ రూప సంపన్నాం అపరాం సకపి స్త్రియం. అచటి కాంతలలో మిక్కిలి సౌందర్యము గల ఒక స్త్రీ ప్రత్యేకముగా ఏర్పరచబడిన చక్కని శయ్యపై నిద్రించుచుండెను. ఆమెను ఆ కపివరుడు చూచెను. ముక్తామణి సమాయుక్తైః భూషణైః సువిభూషితాం విభూషయంతీమివ తత్ స్వస్త్రియా భవనోత్తమం. ఆమె మంచి ముత్యములు పొదిగిన ఆభరణములను ధరించినదై తన కాంతులచే ఆ మహాభవనమును ప్రకాశింపచేయుచున్నదాయనున్నట్లుండెను. గౌరీం కనకవర్ణాభాం ఇష్టామంతఃపురేశ్వరీం కపిర్మందోదరీం తత్ర శయానాం చారురూపిణీం. అక్కడ శయ్యపై పరుండియున్న కనకవర్ణాంగియగు మండోదరిని ఆ హనుమంతుడు తిలకించెను. స్వచ్ఛమైన కాంతులతో ఆమె రూపము మనోహరముగా విరాజిల్లుచుండెను. ఆమె రావణునకు మిక్కిలి ప్రీతిని కూర్చున్నది. ఆ అంతఃపురమునకు ఆమె పట్టమహిషి. సతాం దృష్ట్వా మహాబాహుః భూషితాం మారుతాత్మజః తర్కయామాస సీతేతి రూపయౌవన సంపదా హర్షేణ మహతా యుక్తో ననంద హరియూధపః. మహాబాహువైన ఆ మారుతి సర్వాలంకార శోభిత అయిన ఆ మండోదరిని చూచి రూప యవ్వన సౌభాగ్యములను బట్టి ఆమె సీతాదేవి అయి ఉండవచ్చునని తలంచెను. పిమ్మట ఆ కపివరుడు మిక్కిలి హర్షోల్లసితుడయ్యెను. ఆస్ఫోటయామాస చుచుంబపుచ్చం ననంద చిక్రీడ జగౌ జగామా స్తంభానరోహన్నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. సీతాదేవి కనబడినదని భావించి ఆ ఆనందములో హనుమంతుడు భుజాస్ఫాలనము గావించెను. వాలమును ముద్దాడెను. అటూనిటూ గంతులు వేయుచు అమిత సంతోషంతో పాటలు పాడెను. స్తంభముల మీదకి పాకెను, భూమి మీదకు జారెను. వానరులకు స్వామి భక్తి పరాయణత్వము స్వాభావికము కనుక హనుమంతునకు శ్రీరామునిపై గల భక్తి ఉత్సాహములే అతని భుజాస్ఫాలనాది చర్యలకు ప్రేరకములు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే సుందరకాండే దశమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు 10వ సర్గము.